హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు గైజెన్ న్యూస్. నేను భాగ్య. ఉల్లి వద్దు అన్నాను కానీ, మనకు కాదు కదా! తినేవాళ్ళకి మాత్రం ఉల్లి వద్దన్నాను అన్నట్టుందండి మన పాలకుల పరిస్థితి. ఏదైతే మనకి సీజేపీ ప్రొటెస్ట్‌లో మెయిన్ అంశం ఏంటిదండి మనకి? ఏదైతే నీట్ పేపర్ లీక్ ఉందో, ఆ నీట్ పేపర్ లీక్. కానీ ఆ నీట్ పేపర్ లీక్ గురించి మన పాలకులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఇది మా తప్పే అని ఒప్పుకోవట్లేదు. పైగా దానికి పెడార్థాలు, పర్యాయ పదాలన్నీ తీసేస్తున్నారండి. నిజంగా వీళ్ళ మాటలు వింటుంటే వీళ్ళకా మనం ఓట్లేసి గెలిపించుకున్నదని ఒక బాధొస్తుందండి. ఇక్కడ ఒకటే ఒక ప్రశ్న అండి పాలకులకి. ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో, ఏదైతే నీట్ పేపర్ లీక్ ఉద్యమం అనేది కరెక్ట్ కాదని మాట్లాడుతున్నారో, ఇలా మాట్లాడిన వాళ్ళ పిల్లలు అసలు ఆ ఉద్యమంలో ఉన్నారా? ఆ నీట్ పేపర్ అనేది రాసారా? ఇదంతా వద్దండి. అసలు మీ పిల్లలు ఇండియాలో చదువుతున్నారా? లేదు కదా! లేదు కాబట్టి మనం ఏదైనా మాట్లాడేవచ్చు. ఈరోజు నేను మాట్లాడబోయేది ఈ నలుగురు గురించి అండి. నిర్మలా సీతారామన్ గారు, మన టెంపరరీ న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు, అలాగే మన ఎక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. వీళ్ళేంటిదంటే, అసలు నీట్ పేపర్ లీక్ అనేది పెద్ద సమస్య కాదు. మేము దాన్ని మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాం కదా! రాసాం కదా! అని చెప్పేసి సింపుల్‌గా చెప్పేస్తున్నారండి. ఇక్కడేంటిదంటే పడేవాడికి తెలుస్తుంది నొప్పేంటో. ఎవరైతే ఈ నలుగురు ఉన్నారో పెద్దలు, ఆ నలుగురు పెద్దలు మాట్లాడిన మాటలు ఒక్కసారి విందామండి. ఎస్పెషల్లీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. మీరు బాగా చదువుకున్న వ్యక్తి కదండీ! అమెరికాలో చదివారు. ఏదో అమలాపురానికి, హైదరాబాద్‌కి ఎళ్ళొస్తున్నట్టు ఈజీగా అమెరికా వెళ్ళొచ్చేస్తుంటారు గదా! సో, ఆయనేమంటున్నారంటే, అమెరికాలోనంట ఇలాంటి ప్రొటెస్ట్‌లు జరిగితే షూట్ చేసి పారేస్తారంట. నిజమేనా? కొన్ని విజువల్స్ చూపిస్తా చూడండి. చూసారు కదండీ! అదంతా ఉద్యమమే. అక్కడ డైరెక్ట్ ఎవరైతే ట్రంప్ ఉన్నారో, నాట్ ఓన్లీ ట్రంప్ ఎవరైతే దేశ అధ్యక్షుడుంటారో, వాళ్ళ వేషాలే యేసుకొని ఎంత విచిత్రంగా ఉన్నారండి. ఎవ్వడు ఒక్కడంటే ఒక్కడు కూడా టచ్ చేయడు. అక్కడేంటిదంటే మెయిను ప్రభుత్వాన్ని ఈజీగా ప్రశ్నించొచ్చాళ్ళు. ఆ హక్కు ఆ దేశం వాళ్ళకిచ్చింది. మెయిన్ ఏంటంటే మీడియా అనేది ఎంతైనా ప్రశ్నించొచ్చు. మీడియా అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పి తీరాల్సిందే. మరి మన దేశ పరిస్థితేంటిది? నేనేమి దాని గురించి మాట్లాడను. ఎందుకంటే దాని గురించి మాట్లాడితే ఏంటంటే మళ్ళీ యాంటీ నేషనల్ అంటారనమాట. మేము సమాధానాలు చెప్పము. మీరు ప్రశ్నించొద్దు. ఇది మన దేశంలో జరిగింది. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. ఇలాంటిదండి. ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాం. ఇక ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి గారైతే ముందొచ్చేసి మనకి ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి గారైతే ముందు ఒక పార్టీలో ఉన్నారు. తర్వాతేమో కాంగ్రెస్‌లోకొచ్చారు. ఇప్పుడేమో బీజేపీలోకొచ్చారు. ఈయన మాట్లాడుతున్నారు. ఈళ్ళ పిల్లలందరూ కూడా అమెరికాలోనే చదువుకునేది. కాబట్టి ఎన్నైనా మాట్లాడతారనమాట. అమెరికా వెళ్ళొచ్చిన పర్సన్‌కి అమెరికాలో సిట్యుయేషన్ ఎట్లా ఉంటదో తెలీదండి? ఏమో మాట్లాడుతున్నారు విందాము. ఏదో గలత్ఫేమి ఏదో తప్పు దారి పెట్టకండి. ఏదో ఇన్స్టా సోషల్ మీడియా సగం అయితే అమెరికా వీళ్ళు వాళ్ళు సృష్టించుండ్రు. అవును, పోలీస్ లాఠీ చార్జ్ చేసింది. వేరే దేశాలు ఇంకా కఠినంగా, అమెరికాలో ఇదే అయితే అమెరికా కూడా ప్రజాస్వామ్యం. షూటింగే చేస్తుంటారు. అవును, కొట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు దుంకిండ్రు, పార్లమెంట్ కి వస్తుండ్రు. వేరే దేశాలలో తుపాకులతోటి కాల్చేవారు. వేరే దేశాలలో తుపాకులతోటి కాల్చేవారు. మీరు విన్నారు కదండీ ఈయన మాటలు. ఒక ప్రజా ప్రతినిధి. ఏదైతే సెంట్రల్‌లో గవర్నమెంట్ ఉందో, ఆ గవర్నమెంట్‌కి సంబంధించిన ప్రజా ప్రతినిధి ఏమంటున్నారంటే, షూట్ చేసి పారేస్తారంట. సార్ అమెరికాని మీరు కిమ్ పాలిస్తున్నాడని అనుకుంటున్నారేమో. అమెరికా ప్రెసిడెంట్ వచ్చేసరికి ట్రంప్ అండి. ఒకసారి తెలుసుకోండి. కిమ్ కాదు. మీరన్నట్టు కిమ్ ఉన్న పరిపాలనలో అయితే వాడికి ఎవడు ఎదురు తిరిగినా సరే లేపేస్తాడు. అది సెపరేట్ అన్నట్టు. అమెరికాలో చదువుకుంటున్నారు కదా మీ పిల్లలు. పోనీ మీ పిల్లల్ని అడగండి. అమ్మా ఎప్పుడన్నా నువ్వు ఏదన్నా ఉద్యమం జరుగుతుంటే దానిలో పాల్గొన్నావా అని అడగకుండా ఎప్పుడన్నా చూసావా? ఎప్పుడైనా సరే షూట్ చేసారా? అని జెప్పేసి అడుగు ఒకసారి. ఎందుకండి మీరు పెద్ద పెద్ద చదువులు చదివారు. దేనికి? అంటే రాజకీయాల్లోకి రాగానే మీ జ్ఞానమంతా ఏమైపోతుంది? మీరు కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి వచ్చి చదువుకొని బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వగానే వాట్సాప్ యూనివర్సిటీ పేరు పెట్టేసుకున్నారా ఏంటిది? మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోకపోతే అంత చదువుకున్న మీరే క్రాస్ చెక్ చేసుకోకపోతే ఇంకా చదువురాని వాళ్ళు చాలా మందున్నారు మనకి వేలిముద్రగాళ్ళు. వాళ్ళ పరిస్థితేంటింకా మీరే ఇట్లా మాట్లాడితే? ఈయనేమంటున్నారంటే షూట్ చేసేస్తారంట. మరి ఎంతమందిని షూట్ చేసేసాడో ఏమో మరి ట్రంపు. ఒకసారి డీటెయిల్స్ ఏమైనా ఉంటే పెట్టండి. ఇక మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఈవిడ మీదేంటిదంటే అంటే ఒక లేడీ ఒక దేశానికి ఆర్థిక మంత్రి అయ్యిందంటే చాలా ప్రౌడ్ ఫీల్ ఉండేది నాకు. బట్ ఇప్పుడు ఈవిడ మాటలు విన్న తర్వాత మన చదువు సంధ్య పక్కన పెట్టేసి, మనం కూడా వాట్సాప్ యూనివర్సిటీలో జాయిన్ అయిపోయి, వాళ్ళు ఏది చెప్తే అదే ఫాలో అయిపోదాం గుడ్డిగా అని చెప్పేసి అంటున్నారు మేడం.
2019లో ఉల్లి ధరలు పెరిగినప్పుడు కూడా చాలా ఎటకారం అంటే చాలా ఎటకారం మాట్లాడారు మీరు. ఏంటి మేడం ఉల్లిపాయల ధరలు పెరిగిపోయినాయి అంటే, నేను ఉల్లిపాయలు తినను కాబట్టి నాకు ప్రాబ్లమ్ లేదన్నారు. అంటే మీరొక్కరు తినకపోతే అదే స్టార్టింగ్‌లో చెప్పాను చూడండి సామెత. మీరొక్కరు తినరు కాబట్టి దాని గురించి మీరు మాట్లాడరు. మరి అలాంటప్పుడు ఆర్థిక మంత్రి ఎందుకు? ధరల పెరుగుదల అనేది మీకే వస్తది కదా! మీ సెక్షన్ కిందకే వస్తది కదా! మరి మీరెందుకు? చెప్పండి. పార్టీ పెద్దలు స్క్రిప్ట్ రాసిస్తే దాని ప్రకారం నడుచుకోవడానికా? ఇక ఈ నీట్ పేపర్ లీక్ గురించి ఆవిడేమంటుందో వినండి ఒకసారి. ఇలాంటి వాళ్ళున్నంత కాలము మనకిలాంటి బాధలు తప్పవనమాట గోసలు. Now, if this response is not come from the government of making sure the arrests are done in time, re-exam happen on time and on time post the incident, an announcement of the results, and young people are now finding the institutions where they have to go for their higher education. All this is happening. And there are young people who are coming out and saying, yes, first it sort of hurt me when the paper leakages happened. But later I took advantage of that and prepared even more, and my performance has improved and I've done well. So there are people who looked at it, even young people who have taken this challenge and faced this and come out bright in bright colors. అంటే మేడం గారు చెప్పేదాని ప్రకారం ఏంటిదంటే, ఎన్ని సార్లు పేపర్ లీక్స్ జరుగుతాయో, ఎన్ని సార్లు పేపర్ గనక ఈ ఎగ్జామ్ గనక పోస్ట్‌పోన్ అయితే, పిల్లలనేవాళ్ళు అంత బ్రైట్‌గా తయారవుతారు. నాకర్థమైందదే. అంటే ఒక 10 సార్లు గనక పేపర్ లీకేజ్ జరిగి, ఒక 10 సార్లు గనక పోస్ట్‌పోన్ అయితే, వాళ్ళింకా బ్రైట్ అయిపోతారనమాట. చెప్తారు మేడం ఎన్నైనా చెప్తారు. మన పిల్లలు ఇండియాలో చదవరు. హ్మ్. మనకి సంబంధించిన వాళ్ళ పిల్లలెవరు చచ్చిపోలేదు. ఆ నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల చచ్చిపోలేదు. ఎవరైతే మీకు ఈ సో కాల్డ్ మాటలు చెప్తున్నారంటున్నారు కదా! యంగ్ పీపుల్ బాగా బలిసిన క్యాండిడేట్స్ అయ్యుండొచ్చనమాట. ఎందుకంటే మీరేమన్నారంటే, మళ్ళీ కోచింగ్ సెంటర్‌లకి వెళ్లారు. బాగా ప్రిపేర్ అయ్యాడంటే, కోచింగ్ సెంటర్ వాడేమన్నా సత్రం నిర్వహిస్తున్నాడా అండి? ఫ్రీ సత్రం? ఫ్రీ సత్రాల్లో అయితే మనకు భోజనం పెడతారు. అలాగే వాడు ఫ్రీగా ఏమైనా కోచింగ్ ఇస్తున్నాడేమో చెప్పండి మేడం. సో, మీరు గనక ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్‌లు పెట్టారనుకోండి, నీట్‌కి గానివ్వండి, దేనికన్నా ఒక దేశంలో అత్యున్నత ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా మనకి. సో, వాటన్నిటికి గనక ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి అనంటే గనక, ఎన్ని సార్లు పేపర్ లీక్ అయినా సరే, ఎన్ని సార్లు ఎగ్జామినేషన్ క్యాన్సెల్ అయినా ఒక్కడంటే ఒక్కడు చావడు. ఎందుకంటే పైసలు కట్టక్కర్లేదు. మళ్ళీ ఎళ్లి చదువుకోవచ్చనమాట. ఇదా మీరు జెప్పేది? ఒక ఆర్థిక మంత్రి అయ్యుండి. ఇదా మీరు చెప్పేది? పిల్లలు మోటివేషన్ తీసుకున్నారు. పేపర్ లీక్ అవ్వడం వల్ల మోటివేషన్ వచ్చిందా? ఎవడికొచ్చింది? పాపం ఆ చచ్చిపోయిన పిల్లలకి చెప్పండి మేడం. మళ్ళీ ఒక స్టేట్‌మెంట్ ఇవ్వండి. పేపర్ లీకేజ్ అనేది బాధపడాల్సిన విషయం కాదది. అది మోటివేషన్‌గా తీసుకోండి అని చెప్పేసి చెప్పండి మీరు. మీరు మాకు ఆర్థిక మంత్రి. హ్మ్. చాలా బావుంది. ఇక మన ఎక్స్ మినిస్టర్ ఉన్నారు కదండీ! విద్యాశాఖ మినిస్టరు. ఆయన ఇంతకు ముందు అంటే వీళ్ళ నలుగురు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇంతకు ముందు ఉజ్జయిని గురించి ఒక మాట అన్నారు. చూపిస్తా. అంటే ఇలాంటి వాళ్ళా మనకి అని అనిపిస్తుందండి. యెస్. సో, ఇది కనిపిస్తుందండి మీకు? ఇక్కడేమన్నారంటే, ఉజ్జయిని ఈజ్ వేర్ ఈక్వెటార్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీట్ సేస్ ప్రధాన్ మన ఎక్స్ మినిస్టర్ గారన్నట్టు. బ్యాట్స్ ఫర్ మహాకాల్ స్టాండర్డ్ టైమ్ ఉజ్జయిని ఈజ్ ద ప్లేస్ వేర్ ద ఈక్వేటర్ వేర్ ద ఈక్వేటర్ అండ్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీట్స్. తెలుగులో చెప్తున్నానండి. ఈక్వేటర్ భూమధ్య రేఖ. మనకి ఇది సోషల్ బుక్ ఏ స్టాండర్డ్‌లో అయితే స్టార్ట్ అవుతుందో మనకి అప్పటి నుంచి ఉంటాయండి. భూమధ్య రేఖ అండ్ కర్కట రేఖ. ఇంకా తెలుగులో చెప్పాలంటే అక్షాంశాలు, రేఖాంశాలు లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ ఉంటాయి గదండీ! అవి. మన ప్రధాన్ గారు ఏం చెప్తున్నారంటే భూమధ్య రేఖ అండ్ కర్కట రేఖ. ఓకే. ఈ రెండూనంట మీకు ఇంకా ఈజీగా చెప్తున్నానండి. ఇది భూమి అనుకోండి. ఏదైతే ఇప్పుడు మనకి అక్షాంశాలుంటాయో ఇలాగుంటాయండి. రేఖాంశాలనేవి ఇలాగుంటాయి. ఇది మనకి భూమధ్య రేఖ. ఈయన చెప్తున్న దాని ప్రకారము భూమధ్య రేఖ, కర్కట రేఖ టచ్ అవుతాయి. ఎక్కడ? ఉజ్జయినిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టచ్ అవ్వాలంటే ఒకదానికొకటి ఆపోజిట్‌లో ఉంటేనే టచ్ అయితాయండి. అది మనందరికీ తెలిసిందే. ఇది కర్కట రేఖ. ఇది భూమధ్య రేఖ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ 2 ఎట్లా టచ్ అయితాయి సార్? అసలు ఎట్లా టచ్ అయితాయి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నట్టు మీరు. అది ఎట్లా సాధ్యమైతది సార్?
ఏమంటున్నారంటే సో ఆ 2 టచ్ అయితాయి కాబట్టి మనకి ప్రపంచవ్యాప్తంగా ఒక టైమ్ ఉంటుందండి. వరల్డ్ టైమ్. అదేంటిదంటే గ్రీన్‌విచ్ మీన్ టైమ్ అంటారనమాట. ప్రపంచం ఈ టైం మీద ఫాలో అవుతుంది. మనకి ఇండియాకొచ్చేసరికి కోల్‌కతా టైమ్ ఫాలో అవుతాం కదండీ మనము. 5.30 టైమ్ ఫాలో అవుతాం కదా! కోల్‌కతా టైమ్ జోన్ మనము. అలాగే ప్రపంచానికి ఏంటిదంటే గ్రీన్‌విచ్ టైమ్ ఉంటుందనమాట. సో అందరూ ఆ గ్రీన్‌విచ్ టైమ్‌ని వదిలేసి ఉజ్జయిని టైమ్ అని చెప్పేసి ఫాలో అవ్వాలంటున్నారు. ఎంత అసలు మీరెట్లా జెప్తారు సార్? దాన్నెట్లా యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నారు ధర్మేంద్ర ప్రధాన్ గారు? చెప్పండి. ఇక ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ జేసిన తర్వాత ఆయనకి సత్కారాలు జేశారండి. ఎందుకు జేశారో నాకర్థం గాలేదు ఇప్పటి వరకు. ఎందుకు జేశారో అస్సలు అర్థం కాలేదనమాట. ఇక మన న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కదండీ! ఆయన కూడా కొన్ని మాటలు మాట్లాడారు. అది కూడా చూపిస్తా. ఈ పోస్ట్ చూసిన వెంటనే నాకోటి గుర్తొచ్చిందండి. 'నాగార్జున' మూవీ ఒకటుంటుంది. యాక్చువల్లీ ఏంటిదంటే ఆ సినిమా పేరు నాకసలు క్లారిటీ లేదు. ఆ మూవీలో ఏంటిదంటే వాడు వేరే దేశంలో ఎక్కడో ఉంటాడు. అక్కడ ఓన్లీ తెలుగు మాత్రమే మాట్లాడతారు. మన తెలుగు కూడా కాదు. పూర్వకాలం తెలుగేదుందో ఆ తెలుగు మాట్లాడతారు. ఈవెన్ అక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి కదా! సో, ఆ సినిమా ఇంట్రడక్షన్‌లో ఏం చెప్తారంటే, అక్కడ కరెంట్ లేదు, పని పాట లేదు. కాబట్టి మన పూర్వీకులందరూ కలిసి ఈ పిల్లలు పుట్టించే పనిలో ఉన్నారు. అర్థం చేసుకోండింక. అట్లా అంటారనమాట. సో, ఈ పోస్ట్ చదివిన వెంటనే నాకది గుర్తొచ్చింది. ఈయనేమంటున్నారంటే పాపులేషన్ సర్జ్డ్ అండర్ కాంగ్రెస్ డ్యూ టు లెస్ పవర్ సప్లై. ఇదొక్కటే చెప్తాను. నేను ఇంకేం చెప్పననమాట. సో, ఆయనేమంటున్నారంటే కాంగ్రెస్ హయాంలో పవర్ కట్ అనేది ఉండేది. అంటే విద్యుత్ అనేది సరిగ్గా ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకి. కాబట్టి పాపులేషన్ పెరిగిపోయింది. హౌ ఇట్ పాసిబుల్ సార్? మీ మాటకి నేను ఒప్పుకుంటాను. కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఆహ్, ప్రజలకి కరెంట్ అనేది సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు. అక్కడి వరకు ఒప్పుకుందాం. ఓకే. కరెంట్ లేకపోవడానికి, పిల్లలు పుట్టడానికి సంబంధం ఏంటి సార్? ఓకే. దీన్నే మనకి కరెంట్ లేని రోజులున్నాయి కదండీ! పూర్వకాలం కరెంట్ లేని రోజులున్నాయి కదా! మరప్పుడెందుకు పెరగలేదు సార్ పాపులేషను? ఇప్పటికి పెరగలేదా అనంటే, అప్పటినుంచి ఒక లైన్‌గా పెరుక్కుంటూ వచ్చింది పాపులేషన్ అనేది. మనకి స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఎంతుంటుందండి? మహా అయితే 30,00,00,000, 40,00,00,000 ఉండుండొచ్చు ఇండియా జనాభా. అప్పటికెళ్ళి ప్రెజెంట్ డేస్‌కి దాదాపు 140,00,00,000 దాటేసిందంటే 100 రెట్లనేది ఎక్కువైపోయింది మనకి. అవునా? మీరన్నట్టు పవర్ లేకపోవడం వల్లే పిల్లలు జనాభా అనేది ఎక్కువొచ్చిందంటే, అప్పటికి ఇంతకు మించిపోయి ఉండాలన్నమాట జనాభా. మీరు చెప్పిన దాని ప్రకారం. ఇక జనాభా ఎందుకు పెరిగింది అనంటే, వాళ్ళది ఏదైతే లైఫ్ స్పాన్ అంటారు కదండీ! ప్రతి దానికి లైఫ్ స్పాన్ ఉంటుందన్నమాట. అంటే ఒక జీవికి మనుషులు కానివ్వండి, పురుగులు కానీ ఏంటిదంటే ఒక లైఫ్ స్పాన్ ఉంటది. అంటే వాడు ఇంతవరకు బతకగలడు. ఈ జీవి అనేది ఇంతవరకు బతకగలదు అని చెప్పేసి ప్రతి దానికి ఉంటుందన్నమాట. పాత కాలంలో ఏంటిదంటే మహా అయితే 30, 35, 40 సంవత్సరాలు ఒక మనిషి లైఫ్ స్పాన్. ఎందుకనంటే అప్పటికి మనకి వైద్య సదుపాయాలు సరిగ్గా లేదు. మెయిన్ తిండనేది సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది అట్లా ఉండేది. మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతీదీ పెరుక్కుంటూ వస్తుంది. ఎస్పెషల్లీ ఆళ్ళ ఆరోగ్యం గురించి ఏంటిదంటే ఈ హాస్పిటల్‌లు పెరగడం, ఇవన్నీ పెరగడం వల్ల ఏంటిదంటే వాళ్ళ సగటు జీవిత రేట్ అనేది పెరిగింది. ఇన్ జనరల్‌గా చెప్పాలంటే. కాబట్టి ఆటోమేటిక్‌గా పాపులేషన్ పెరిగింది సార్. ఇదన్నట్టు పరిస్థితి. ఇలాంటి వాళ్ళు మనకు అధిపతులు. ఇలాంటి వాళ్ళు మనల్ని ఏలుతున్నారు. సార్ మీకు ఇప్పటికి గూడా చేతులెత్తి దండం పెడుతున్నాము. మీరు మతం గురించి లేకపోతే మా ప్రభుత్వం ఏం చెప్పిందో అదే ఫాలో అవుతామని కాకుండా ప్రజల గురించి ఆలోచించండి సార్. ఓకే. ఎందుకంటే మీరే ఇట్లా చెప్తుంటే ఆ వాట్సాప్ యూనివర్సిటీ స్ప్రెడ్ చేసేదాన్ని మిగతా ప్రజలు ఎట్లాగా అర్థం చేసుకుంటారు? మీరేమో పవర్ లేదు కాబట్టి జనాభా పెరిగిపోయిందంటున్నారు. ఆయనేమో ఏకంగా గొప్ప ఉజ్జయిని మాతకి సంబంధించి అదో పెద్ద అబద్ధం క్రియేట్ జేస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారైతే పేపర్ లీకేజ్ అనేది ఒక మోటివేషన్ లాంటిదని అంటున్నారు. ఎట్లా తీసుకోవాలంటారు ఇవన్నీ? కొండా విశ్వేశ్వర రెడ్డి గారైతే ఏకంగా అమెరికాలో అయితే కాల్చేస్తారంటున్నారు. సరే ఈసారి ఎళ్ళినప్పుడు తెలుసుకోండి. కాలిస్తే అక్కడ ప్రజలేమి చేతులు కట్టుకు కూర్చోరు మనలాగన్నట్టు. ఓకే. అది డెమోక్రటిక్ కంట్రీ. నిజంగా డెమోక్రటిక్ కంట్రీ అంటే అదే అన్నమాట. ప్రజల మాట ఇంటాడు పాలకుడనేవాడు. ఇక్కడేంటి మన పాలకులు ఏది చెప్తే అదే నడుస్తుందన్నమాట. మనం ఎలాగ నడిస్తే మనం అంధకారంలో కూరుకుపోవడం గ్యారంటీ అన్నమాట. ఎస్పెషల్లీ మతాన్ని అడ్డు పెట్టుకోకుండా పాలన చేసే దమ్మున్న వాళ్ళే రాజకీయాల్లోకి రండి. లేకపోతే మీ వల్ల మేము కొట్టుకొని చచ్చిపోతున్నామన్నమాట. ప్రజలు కూడా ఇది గమనించాలండి. జై హింద్.